హలో అండి, అందరికీ నమస్కారం. ఐ మణిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే మీ అందరితో పాటు చాలా ముఖ్యమైన ఒక వీడియో షేర్ చేయబోతున్నాను. నా లైఫ్లో జరిగిన ప్రతి ఒక్కటి కూడా ఈ 5 years నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. అలాగే నేను మొదలు పెట్టబోయే ఇంకొక కార్యక్రమానికి మిమ్మల్ని కూడా నేను ఇన్వైట్ చేస్తున్నాను. ప్రత్యక్షంగా మీరు రాకపోయినా ఖచ్చితంగా కూడా మీరు నేను చేసే ప్రతి పనిలోనూ వీడియోస్ ద్వారా ఉంటారు. అండ్ అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పటికీ నా మీద ఇలానే ఉంటాయని కోరుకుంటున్నాను. మీరందరూ నాకు చేయాల్సింది ఒకటండి. ఎన్ని రోజులు నన్ను చాలా వరకు కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ ఇప్పుడు కూడా అదే విధంగా మీ లైక్స్ ద్వారా, కామెంట్స్ ద్వారా మీ బ్లెస్సింగ్స్ మనస్ఫూర్తిగా బాగుండాలని కోరుకుంటున్నారు. కాబట్టే అక్కడి నుంచి ఇక్కడ వరకు స్టార్టింగ్ మీరు నా జర్నీ చూసినట్లయితే ఈరోజు ఇక్కడ వరకు నిలబడి ఉన్నాను. సో అది నాకు చాలా, అంతకు మించి నేను ఏమి ఎక్స్పెక్ట్ చేయను. దానికి నేను చాలా ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టం అని అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతున్నాను. అంతకు మించి ఇంకేం అవసరం లేదు. అండ్ మీ అందరూ కూడా చాలా బాగుండాలి. మీరు ఏవైతే కోరుకుంటారో మంచి మనసుతో ఎవరు ఆశీర్వదించినా కానీ వాళ్ళకి మంచిగా జరుగుతుందండి. దాన్ని నేను నమ్ముతాను. సో మీరు కూడా నమ్మండి. ఖచ్చితంగా కూడా అందరికీ మంచిగా జరుగుతుంది. ఏదో కొటేషన్స్ చెప్తున్నాను అనుకోకండి. నిజంగా మనసులో నుంచి ఈరోజు మీ అందరితో మాట్లాడాలి అనుకుంటూ మాట్లాడుతున్నాను. ఈరోజైతే షాప్ ఓపెన్ చేయబోతున్నానండి. చాలా హడావిడి అండ్ ఒక టెన్షన్ మధ్య షాప్ ఓపెనింగ్ అయితే జరిగిపోతుంది. అది ఏంటి అనేది మీకు లాస్ట్లో కూడా నేను మీకు క్లారిటీగా చెప్తాను. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీకు ఏదన్నా అవసరమైనప్పుడు నెల్లూరులో ఉండే వాళ్ళకి నన్ను గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాను. ఏదో మీకు ఉండింది నాకు ఇచ్చేయండి అని చెప్పనండి. మీకు అవసరం వచ్చినప్పుడు నన్ను గుర్తుపెట్టుకోండి. లాస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు బిజినెస్ అలాగే అడిగాను. అండ్ ఇప్పుడు కూడా నేను అదే అడుగుతున్నాను. నా కోసం మీరేం చేయాల్సిన అవసరం లేదు. మీకు అవసరం వచ్చినప్పుడు నన్ను గుర్తుపెట్టుకోండి అని మాత్రమే అడుగుతాను. హలో అండి. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చేసి 10:30 అవుతుందన్నమాట. సో ఇప్పుడైతే ఇంకా ఒక 2 దోశలు వేసేసుకుని తినేసేయాలి. లవ్ కేక్ అయితే పొద్దున్నే వేసేసాను. ఇంకా వేసేసి తను అంటే ఆకలి ఉండలేదు కదా, ఇంకా నేనైతే దోశలు వేసుకుంటున్నాను అనమాట. ఇంకా తర్వాత అయితే బయటికి వెళ్ళి కొంచెం షాపింగ్ అది చేయాలండి. సో అదంతా చేసుకొని సో ఆఫ్టర్నూన్ నుంచి ఉంటుందన్నమాట. సో నేనైతే ఇంకా చాలాసేపు అంటే ఆఫ్టర్నూన్ 2 నుంచి మనకి ముహూర్తం అయితే ఇచ్చారండి. అంటే షాప్ ఓపెనింగ్ అంటే నేను మీకు నిన్నటి వీడియోలోనే చెప్పాను కదా, గ్రాండ్గా అయితే ఏం కాదు. మన వరకు మనం వెళ్ళి పూజ చేసుకోవాలి. ఇంకా షాప్లో పని అయితే ఉందన్నమాట. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనమైతే షిఫ్టింగ్ చేసుకోవాలి. మోస్ట్లీ ఒక 10-15 days పడుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ మేమైతే రెడీ అయిపోయామండి. అనుకోకుండా చిన్న ప్రాబ్లం వల్ల అసలు పూజ చేసుకోమా అని చెప్పి అయితే అనుకున్నాము. అండ్ నేను ఇంత హడావిడిగా చేయాల్సిన అవసరం ఏంటి అంటే చెప్పాను కదా, సో మనం స్టార్ట్ చేయబోయేది బిజినెస్. ఆ బిజినెస్కి సీజన్ ఉండాలి అని చెప్పేసి అంటాం కదా. సో ఆ సీజన్కి ముందే మనం ప్రిపేర్డ్గా ఉన్నామనుకోండి కొంచెం ప్లస్ అవుతుంది. కరెక్ట్గా సీజన్లో వెళ్ళి హడావిడి అయిపోతుంది కదా, సో మనం కస్టమర్స్ని సరిగా డీల్ చేయలేము అండ్ ఇవన్నీ కూడా ప్రాపర్గా సెట్ చేసుకోలేము. సో ఆ ఉద్దేశంతో నేనైతే కొంచెం ముందుగానే మనం ప్రిపేర్ అవుదాము అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే మనకి షాప్ అది సెట్ అవ్వక స్టాప్ అయిపోయాము. సడన్గా ఈ షాప్ దొరకడము మన ప్రమేయం లేకుండా జరిగిపోతూ ఉన్నాయన్నమాట అన్నీ. ఇంకా ముహూర్తం కూడా అసలు ఆషాఢంలో లేవు అంటారు, బట్ 12th అండ్ దానికి ముందు కూడా 10 అలాగా కొన్ని షాప్ ఓపెనింగ్స్ జరిగాయి. అండ్ మనకి కూడా మనం హౌస్కి ఎవరినైతే పూజారి గారిని తీసుకొచ్చుకొని అన్నీ చూపించుకుంటామో ఆయనే చెప్పారనమాట, 12th బాగుంది ఆఫ్టర్నూన్ నుంచి అని చెప్పారు. సో తర్వాత ఇంకా సరే అని చెప్పేసి మనకి ఇంకా అదే బెటర్లే అని చెప్పేసి ఓపెన్ అయితే చేసేస్తున్నాము. ప్రస్తుతానికి ఏం జరుగుతుంది అనేది నా చేతుల్లో లేదు. ఇంకా సురేష్ గారు అయితే మార్నింగ్ నుంచి పాపం ఇంట్లో లేరండి. అనుకోకుండా ఒక ఇష్యూ అయిందనమాట. దానివల్ల ఏంటంటే తను అసలు బయటికి వెళ్ళి అసలు టిఫిన్ కూడా తినలేదు. నేనైనా తింటున్నాను కానీ తను బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా పరిగెత్తారనమాట. వెళ్ళి వచ్చేసరికి 2 అయిందండి పాపం. తన ఇంటికి 1:45 అయింది. ఇంకా మళ్ళీ టౌన్లోకి తీసుకెళ్ళాలి. నైట్ ఏంటంటే మేము పువ్వులు అన్నీ తెచ్చుకున్నాం కదా, షాప్ క్లోజ్ ఉండింది దేవుడి ఫోటో ఫ్రేమ్స్ తెచ్చుకోవడానికి. సో ఇంకా ఆ టైంలో వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఇంకా అసలు సిచ్యువేషన్ కూడా మంచిగా లేదు. కాకపోతే అలా జరిగిపోయింది పూజ అయితే. మీకు ఈ వ్లాగ్ కంటిన్యూషన్లో అర్థమవుతుంది. అందరికీ నమస్కారం. దీని తర్వాత అయితే వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి. ఇప్పుడైతే మీ అందరితో పాటు కొన్ని బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అలాగే కుర్తీస్ అయితే షేర్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా నేను అమెజాన్ లోనే తీసుకున్నానండి. అండ్ ప్రెసెంట్ మీ అందరికి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే అమెజాన్ లో అయితే 2021 అయితే మనకి అమెజాన్ ప్రైమ్ డే సేల్ అయితే స్టార్ట్ అవబోతుందండి. ఇందులో వచ్చేసి మనకి 50 to 80% వరకు ఆఫ్ అయితే మనం తీసుకోవచ్చు. అలాగే 1500+ వరకు కూడా టాప్ బ్రాండ్స్ ఉన్నాయి.
4 lakhs ప్లస్ వరకు కూడా స్టైల్స్ ఉన్నాయి. అండ్ సేమ్ డే డెలివరీ కూడా అవైలబుల్ ఉందండి. సో అస్సలు ఆలస్యం చేయకండి, అమెజాన్ లో పెద్ద సేల్ అయితే స్టార్ట్ అవబోతుంది. అందులో కూడా 50 to 80% అంటే మామూలు విషయం కాదు కాబట్టి రెడీగా ఉండండి. సో ఈ సేల్ లో పార్టిసిపేట్ చేసి అన్నింటి మీద డిస్కౌంట్స్ తో మీకు అవసరమైన ప్రొడక్ట్స్ అన్ని కూడా హ్యాపీగా కొనుక్కోవచ్చు. అండ్ సేల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి. సో ఒకసారి చెక్ చేయండి. అండ్ ప్రజెంట్ నేను వీడియోలో చూపిస్తున్న కుర్తీస్ కానీ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో తప్పకుండా చెక్ చేయండి. లాస్ట్ లో మై హౌస్ స్టోర్ లింక్ ఉంటుందండి. అక్కడ కనుక క్లిక్ చేశారంటే ఫుల్ పిక్చర్ ప్రైజెస్ అన్ని కనిపిస్తాయి. సో ఒకేసారి మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా కూడా ఈ ప్రైమ్ డే సేల్ లో అయితే పార్టిసిపేట్ చేయండి. అండ్ చాలా వరకు మనీ అయితే మనం సేవ్ చేసుకోవచ్చు. అయితే మీకు చూపించబోయే ప్రోడక్ట్ వచ్చేసి నేను వేసుకున్నాను కదా, బ్యూటిఫుల్ మేతి ఎల్లో కలర్ కుర్తా సెట్ అన్నమాట. అంటే టోటల్ సెట్ లాగా ఒక ఫ్రాక్ టైప్ ఉందండి. చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ ఫుల్ గా కూడా నేను మీకు యాడ్ చేస్తాను. సో మీకు క్లారిటీగా కూడా తెలుస్తుంది. సో ఇది వచ్చేసి సెట్ ఆఫ్ 3 వస్తుందండి మనకి. అండ్ దుపట్టా వస్తుంది, అలాగే టాప్ అండి. టాప్ అంటే ఒక ఫ్రాక్ లాగా అంబ్రెల్లా టైప్ అని చెప్తాను కదా. సో అలాగే ఇచ్చేసి డిఫరెంట్ గా కట్స్ కూడా ఇచ్చారు. అండ్ యోక్ పార్ట్ అంతా కూడా మీరు చూసినట్లయితే మొత్తం సెల్ఫ్ లో అయితే వర్క్ ప్రొవైడ్ చేశారండి. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. అండ్ చాలా గ్రాండ్ గా కూడా ఉందన్నమాట. కలర్ కూడా మీరు చూసినట్లయితే చాలా డీసెంట్ గా క్లాసీగా ఉంది. సో ఇది వచ్చేసి మనకి క్లాత్ వచ్చేసి ఆర్గన్జా టైప్ ఉందండి. సో కొంచెం స్టిఫ్ గా అనిపిస్తుంది అనమాట ఫ్రాక్. అండ్ దుపట్టా మాత్రం చాలా సాఫ్ట్ గా, అండ్ కలర్ కూడా మీరు చూసారు కదా, మేతి ఎల్లో అంటే కొంచెం గ్రీన్ అండ్ ఎల్లో మిక్సింగ్ ఉంటది కదా. సో అలా ఉందన్నమాట. అండ్ చాలా సాఫ్ట్ గా ఉంది. అండ్ డిజైనింగ్ కూడా, అండ్ నెక్ అని ఇవన్నీ కూడా చూడండి మీరు చాలా క్లాసీగా ఉన్నాయి. అండ్ నాకైతే కొంచెం లూజ్ అయిందిలేండి. సో నా సైజ్ కంటే కొంచెం ఎక్స్ట్రా తెప్పించుకుంటాను, మనకి బాటమ్స్ అవి కరెక్ట్ గా ఉంటాయి అని చెప్పి. సో మనం కొంచెం సైడ్స్ ఆల్టరేషన్ చేయించుకుంటే సరిపోతుంది. సో ఫుల్ గా కూడా మీకు చూపిస్తాను. అండ్ దీనికి బాటమ్ కూడా ఇచ్చారని చెప్పాను కదా, బాటమ్ కూడా చాలా మంచి క్వాలిటీ అండి. అండ్ ఇప్పుడు నేను చూపించబోయే బ్రాండ్స్ అన్ని కూడా చాలా మంచి బ్రాండ్స్, మంచి రేటింగ్స్ ఉన్న బ్రాండ్స్ కాబట్టి హ్యాపీగా మీరు క్వాలిటీ విషయంలో అయితే అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు. సో బాటమ్ అయితే ఇలా ఉంటుంది, చూసారు కదా. చాలా మంచి క్వాలిటీ అండి. మనం రెగ్యులర్ గా యూజ్ చేసే క్వాలిటీ అయితే కాదు, బెస్ట్ క్వాలిటీలో అయితే ఈసారి మీ అందరికీ షేర్ చేస్తున్నాను అనమాట. సో బాటమ్ కూడా మనకి చాలా ఫ్రీగా అండ్ షైనీ అంటే షైనీగా అండ్ కాటన్ సిల్క్ మిక్స్ అన్నమాట. చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి. పాకెట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇట్లా లాస్ట్ వచ్చేసి చిన్న కట్స్. ఇప్పుడు అన్నింటికి కూడా యాంకిల్ లెంత్ అలాగా ఫ్రీగా బాటమ్సే వస్తున్నాయి, కంఫర్ట్ ఎక్కువ చూస్తున్నాం కాబట్టి. సో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్ చాలా గ్రాండ్ గా కూడా ఉంటుంది అనమాట. డైలీ కుర్తీస్ లాగా కాకుండా చాలా డిఫరెంట్ గా అయితే ఉంది. సో ఫుల్ గా అయితే నేను మీకు ఒకసారి ఒక క్లిప్ యాడ్ చేస్తాను, చూసేసేయండి. డ్రెస్ అయితే మంచి కలర్ అండి, చాలా మందికి ఈ కలర్ నచ్చుతుంది అండ్ సెట్ అవుతుంది కూడా యూజ్ చేసిన తర్వాత. అండ్ టోటల్ గా మనకి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. హ్యాండ్స్ అయితే ఇలా ఉండే, మన సైజ్ కి మనం ఫిట్ చేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అంతా కూడా మీరు చూసారు కదా, సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి. దానివల్ల డ్రెస్ కి అయితే మంచి లుక్ అనిపిస్తుంది. అండ్ మొత్తం అంబ్రిల్లా లాగా ఇచ్చేసి అండ్ సైడ్ వచ్చేసి కట్స్ లాగా ఇచ్చారనమాట. అండ్ కట్స్ కి కూడా లోపల కూడా లైనింగ్ అనేది మనకి సాఫ్ట్ లైనింగ్ యూజ్ చేశారు. అండ్ మళ్ళీ ఒక థ్రెడ్స్ జనస్య బ్రాండ్ నుంచి, జనస్య అనేది కూడా మంచి బ్రాండ్ అండి. ఇందులో వచ్చేసి నేను ఒక నార్మల్ రెగ్యులర్ కుర్తా సెట్ అయితే తీసుకున్నాను. సో రెగ్యులర్ గా కూడా కొంచెం డిఫరెంట్ అన్నమాట. ప్యూర్ కాటన్ అండి. అండ్ దాని మీద మొత్తం కూడా మనకి ప్రింట్ అయితే వచ్చేసింది అనమాట వైట్ కలర్ లో. దీన్ని మనం వైట్ లెగ్గిన్ అండ్ దుపట్టాతో పేరప్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటది అనమాట. అండ్ ఇట్లా చూసారు కదా, మనకి కట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. కుర్తీ అయితే చాలా బాగుందండి, చాలా డీసెంట్ గా ఉందన్నమాట. సో కాలేజ్ వెళ్లే వాళ్ళు కానీ, ఆఫీస్ వేర్ కానీ, ఇంట్లో అయినా కానీ మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. స్పెషల్ గా చాలా సింపుల్ గా డైలీ వేర్ కూడా చాలా బాగుంది. అండ్ బాటమ్ అంటే మిడిల్ లో మీరు చూసినట్లయితే ఇట్లాగా చిన్న మిర్రర్స్ అయితే ఇచ్చేసి కాంట్రాస్ట్ లో అయితే పేరప్ చేశారు. మనం రెడ్ లో అయినా కానీ దీన్ని పేరప్ చేసుకోవచ్చు అనమాట. సంగీత నుంచి ఇంకొక కుర్తీ అయితే తీసుకున్నానండి. ఇది కూడా ఒక మంచి బ్రాండ్, ప్యూర్ కాటన్ లో తీసుకున్నాను. మనకి చాలా కంఫర్టబుల్ గా ఉంటది అనమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా 3/4 హ్యాండ్స్ ఇచ్చేస్తారు. అండ్ కుర్తీ చూసినట్లయితే మొత్తం ఫ్లోరల్ కుర్తీ అండి, ప్యూర్ కాటన్ లో ఇచ్చారు. అండ్ దీనికి వచ్చేసి మనకి బటన్స్ లాగా ప్రొవైడ్ చేసి అండ్ యోక్ పార్ట్ మొత్తం కూడా మనకి ఒక పైపింగ్ అయితే ఇచ్చేసారనమాట. చాలా క్లాసీగా, చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. అండ్ దీనికి వచ్చేసి మనకి అంబ్రెల్లా కుర్తీకి చిన్న థ్రెడ్స్ లాగా ఇచ్చారనమాట. దీన్ని మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే దీన్ని ఇలా మనం కట్టేసుకున్నాం అనుకోండి, మనకి చాలా ఫిట్టింగ్ అనేది కరెక్ట్ గా ఉంటది. కొంచెం డిఫరెంట్ గా కూడా కనిపిస్తుంది అనమాట. చూసారు కదా, 2 సైడ్స్ కూడా ఇచ్చారు. సో ఈ 2 సైడ్స్ ని మనం ఇలా
కట్టేసుకోవచ్చు అనమాట. అంటే టైట్ చేసుకుంటే చాలా బాగుంటుంది లుక్ అనేది డిఫరెంట్ గా. సో బ్యాక్ అయితే ఇంకా నార్మల్, అండ్ ఇది మొత్తం కూడా ఇలా ఇచ్చేసి ఉంటారు అనమాట. ప్యూర్ కాటన్ అండి. అండ్ గేర్ కూడా మీరు చూసారు కదా చాలా మంచిగా వచ్చింది. ఈ పైపింగ్ ఏదైతే ఉందో అది కింద వరకు కూడా ప్రొవైడ్ చేస్తారు 2 సైడ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మంచి పార్టీ వేర్, అంటే బయటకు వెళ్ళేటప్పుడు యూజ్ చేసుకునే లాంటిది. 2 వచ్చేసి నార్మల్ రెగ్యులర్ కుర్తీస్ తీసుకున్నాను, ఆఫీస్ వేర్ అలాగే మన ఇష్టము. 2 వచ్చేసి కొంచెం స్పెషల్ గా ఉండేలాగా, కొంచెం ఫంక్షన్స్ కి, చిన్న చిన్న మూవీస్ కి కానీ ఏదైనా స్పెషల్ గా వెళ్ళాలి అనుకున్నప్పుడు డ్రెస్సెస్ కదా ఈ రోజుల్లో ఎక్కువ మంది యూజ్ చేసుకుంటున్నాము. సో మంచి కలర్ తీసుకోవచ్చు అనమాట. ఇది కూడా మంచి కనకాంబరం కలర్ లో డార్క్ ఉంటది కదా అలాగనమాట. ఫస్ట్ అయితే నేను కుర్తీ చూపిస్తాను. చాలా బాగుంటుందండి కలర్, చాలా క్లాసీ కలర్ అనమాట. సో చూసారు కదా ఎంత బాగుందో కదా. ఫుల్ అండి మొత్తం సెల్ఫ్ వర్క్ అయితే ఇచ్చేసారు, చాలా బాగుంది. గోల్డ్ కలర్ లో మనకి మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ లాగా ఇచ్చేసి దాని మీద అయితే సీక్వెన్స్ వర్క్ అంటాం కదా, సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చేసారు చిన్న చిన్న బుటీస్ లాగా. సో ఇలా ఉంటుంది అనమాట. హ్యాండ్స్ కూడా మీరు చూసినట్లయితే 3/4 హ్యాండ్స్ ఇచ్చేసి చిన్న చిన్న లైన్స్ ఇచ్చేసారు, లేస్ ఇచ్చేసి గోల్డ్ సిల్వర్ అండ్ కట్ వర్క్ కుర్తీ లాగా ఇచ్చారండి. అండ్ లాస్ట్ లో మీరు చూసారు కదా ఇంకా గ్రాండ్ గా ఇచ్చారు. వర్క్ అనేది మొత్తం వర్కేనండి, అండ్ చాలా క్వాలిటీగా అండ్ చాలా క్లాసీగా కూడా ఉంది. సెల్ఫ్ యూజ్ చేశారు, అలాగే సీక్వెన్స్ వర్క్ అనమాట ఇది. సో ఇలా ఉంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి. సో మనకి చాలా సాఫ్ట్ గా ఉంది అనమాట. కాటన్ లో రేయన్ అలా మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో షైనింగ్ గా అండ్ కంఫర్టబుల్ గా కూడా ఉంది. అండ్ నెక్ కూడా చూసారు కదా చాలా నీట్ గా ఇచ్చారనమాట, సింపుల్ గా. అండ్ రౌండ్ నెక్ ఇచ్చేసి దానికి కూడా స్టిఫ్నెస్ అయితే యాడ్ చేశారు కాబట్టి చాలా బాగుంటుంది మనం వేసుకున్నప్పుడు. బ్యాక్ అయితే ఇంకా యాజ్ యూజువల్ గా ప్లెయిన్ అయితే ఇచ్చేసారు, హై నెక్ ఇచ్చాము. ఇలా ఇచ్చేసారనమాట నార్మల్, ఇంకా ఫ్రీగా ఉండేలాగా. అండ్ పాకెట్ కూడా కన్ఫర్మ్ గా ఇస్తున్నారు, అన్నింటికి పాకెట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ లాస్ట్ లో వచ్చేసి మనకి హ్యాండ్స్ కి ఏవైతే ప్రొవైడ్ చేశారో ఆ లేస్ లైన్స్ అయితే ఒక 3 ఇచ్చేసారనమాట. దుపట్టా వచ్చేసి నెట్టెడ్ దుపట్టా ఇచ్చారండి, క్రీమ్ కలర్ లో మ్యాచ్ చేశారనమాట. డిఫరెంట్ గా ఇచ్చారు, అంటే కొంచెం పార్టీ వేర్ స్టైల్ గా ఉండే కుర్తీ సెట్ అనమాట ఇది. చూసారు కదా ఈ నెట్ కూడా సాఫ్ట్ నెట్ అండి. అండ్ ఇది దీని వల్ల ఇచ్చింగ్ వస్తుందేమో అనుకోకండి, చాలా సాఫ్ట్ గా ఉందన్నమాట. గోల్డ్ జెరీ ఉంటది కదా, అది సాఫ్ట్ జెరీ యూజ్ చేసి ఒక లేస్ లాగా అటాచ్ చేశారు. మొత్తం కూడా ఇది నెట్టెడ్ దుపట్టా అనమాట. బడ్జెట్ లో వచ్చింది అండ్ సింపుల్ గా కూడా ఉంది. నేను మీకు చాలా సార్లు చెప్పాను కదా నాకు వాచెస్ అంటే ఇష్టం అని చెప్పేసి, మెయిన్ కొంచెం బడ్జెట్ లో చూస్తూ ఉంటాను. ఇది వచ్చేసి బ్రాండ్ వచ్చేసి స్విస్ స్టోన్ అని చెప్పేసి ఉందండి. సో చాలా మంచి కలెక్షన్ ఉందన్నమాట, ఒకసారి చెక్ చేయండి. బడ్జెట్ లో వస్తుంది, కాస్ట్లీగా అనిపిస్తున్నాయి అండ్ బడ్జెట్ కూడా రీజనబుల్ గా ఉంది కాబట్టి మనం ఒకటి కొనే ప్రైస్ కి ఒక 3-4 కొనుక్కోవచ్చు అనమాట. సో చూసారు కదా ఎంత క్లాస్ గా ఉందో. సో డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటది అనమాట. ఇది క్వాలిటీ అయితే చాలా బాగుందండి. అమెజాన్ లో అయితే జూలై 2021 అయితే ప్రైమ్ డే సేల్ అయితే స్టార్ట్ అవబోతుందండి. ఇందులో వచ్చేసి మనకి 50 to 80% వరకు ఆఫ్ అయితే ఉంటుందన్నమాట. టాప్ బ్రాండ్స్ అయితే 1500+ వరకు ఉంటాయి, అలాగే 4 lakhs+ వరకు స్టైల్స్ ఉంటాయి, అలాగే 1 day డెలివరీ ఆప్షన్ కూడా ఉందండి. సో ఈ సేల్ లో అయితే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ లో డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను సేల్ గురించి. అలాగే ఇప్పుడు నేను చూపించిన కలెక్షన్ అంతా కూడా చూపిస్తాను, అంతా కూడా బ్రాండెడ్ కలెక్షన్ అండి, చాలా బాగుంటుంది. అండ్ మెయిన్లీ మనకి బడ్జెట్ లో వచ్చేలాగా అయితే ఈ కలెక్షన్ అంతా తీసుకొచ్చాను. మీకు వీటిలో ఏది నచ్చినా కానీ డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ఒకసారి చెక్ చేయండి. సేల్ ఉంది కాబట్టి ప్రయత్నించండి. చాలా మంచిగా మనం రెగ్యులర్ గా కొనుక్కునే ఐటమ్స్ ఉంటాయి కదండి, వాటి మీద డిస్కౌంట్ వస్తుంది కాబట్టి కొంచెం అమౌంట్ అయితే మనం సేవ్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాను కదా సురేష్ గారు, మేము జస్ట్ ఇంకా నేను డ్రెస్ మీదే ఉన్నానండి. ఎందుకు అనిపించింది సరే శారీ కట్టుకుందాము, ఇప్పటికే లేట్ అయిపోయింది కదా, వస్తే ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాము అని చెప్పి ఇంకా నేనైతే డ్రెస్ మీదే వెళ్దామని, సరేలే ఇంత చేస్తున్నాము కదా అట్లీస్ట్ ఒక శారీ కట్టుకొని పూజ చేస్తే బాగుంటుంది అన్ని ప్రిపేర్డ్గా పెట్టుకున్నానండి. యాక్చువల్గా ఈ శారీ కాదు ఇంకొకటి వర్క్ వేసుకొని స్టిచ్చింగ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. చాలా డేస్ అయింది, కాకపోతే ఇంకా దాన్ని కట్టుకోవడానికైతే సరిపోలేదు టైం అండ్ వద్దులే అనిపించింది. ఇంక అందుకని సింపుల్ శారీ ఉంటే అది కట్టేసుకున్నాను అనమాట. సో ఇంకైతే మేము బయలుదేరామండి టౌన్లోకి. ఫోటో ఫ్రేమ్స్ అలాగే కొన్ని తాంబూలం ఇవ్వడానికి అరటిపళ్ళు అవి తీసుకోవాలి అని చెప్పి చెప్తున్నాను కదా. ఆ టెన్షన్లో అసలు మామూలుగా లేదండి, అసలు హడావిడి, ఏమీ గుర్తులేదు, ఏమీ లేదు. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అత్తయ్య వాళ్ళ దగ్గర కొన్ని తీసేసుకొని ఇంకా హడావిడిగా చేసేసామన్నమాట. కరెక్ట్ టైంకి పూజ, జస్ట్ పూజనే, కాకపోతే అన్ని ఐటమ్స్ ఉండాలి కదా దీపం వెలిగించడానికి. కానీ ప్రమిదలు లేవు అండ్ అగ్గిపెట్టాయి ఏమీ లేవండి, కడ్డీలు అవి కొన్ని తీసుకున్నాము. ఇంకా అదే
అదే టైంలో సురేష్ గారు ఏమన్నారంటే రేపు కొంచెం ఒక 3 hours అంటే మనము మార్నింగ్ 11:30కి అట్లా వెళ్ళిపోయి మొత్తం షాపింగ్ చేసుకొని ఇంకా ఒకేసారి షాప్కి వెళ్దాము అని చెప్పేసి అన్నారు. బట్ ఆయన వచ్చేసరికి 1:45 అయిపోయింది. ఇంకా ఆ టైంలో నాకేం అర్థం కాలేదనమాట, ఎందుకంటే సిచ్యువేషన్ సరిగా లేదు. కొంచెం మావయ్య గారికి హెల్త్ అది బాగాలేదండి, ఇందులో ఏముందిలే కానీ నార్మల్గానే హెల్త్ బాగాలేదనమాట, తనకి డయాబెటీస్ ఉంది కదా, దానివల్ల ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఇదంతా జరిగింది. ఇంట్లో వదిలిపెట్టేసి వచ్చేసరికి 1:45 అయిపోయింది. సో ఇంకా ఏమంటే హడావిడిగా చేయాల్సి వచ్చిందనమాట పనులన్నీ కూడా. సో ఇంకా ఫోటో ఫ్రేమ్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ చూసారు కదా, లాస్ట్ టైం మనం హౌస్ వార్మింగ్ అప్పుడు కూడా ఇక్కడే తీసుకున్నాము. ఏమీ గుర్తులేదు అసలు, చాలా కష్టం అనిపించింది అనమాట చేయడం అనేది. నేను నిజంగా ఏదైనా కానీ కొన్ని ప్లాన్స్ అట్లీస్ట్ సింపుల్గా చేసుకున్నా కానీ ఒక ప్రాపర్ వేలో చేసుకుందాం అనుకుంటాను కానీ, సో మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అంటారు కదా, అలాగ అయిందనమాట. బట్ ఫైనల్గా ఎలా జరిగినా కానీ మనకి జరగాల్సిందైతే జరిగిపోతుందండి. సో నేనైతే ఇంకా ఫోటో ఫ్రేమ్స్ దగ్గరికి అయితే వచ్చేసి 5 దేవుళ్ళు ఉంటారు కదా, 5 మంది ఉంటారు కదా. సారీ, నేను ఏదో ఇంగ్లీష్ మాట్లాడాలని కాదు, అలా అలవాటైపోయి అలా వచ్చేస్తూ ఉంటాయి కొన్ని మాటలు. 5 మంది ఉండేవైతే మనం షాప్ కాబట్టి కొంచెం అందరూ ఉన్నట్టు ఫీల్ ఉంటుంది. మనకి ఉంటారు కదండి, మెయిన్ వినాయకుడు, అలాగే లక్ష్మీదేవి, శివుడు, పార్వతి, ఇలాగ అందరూ ఉంటారు కదా. సో అలాగా 5 members ఉండేలాగా అయితే తీసుకున్నామన్నమాట. సో ఇక్కడ లౌక్యమ్మ వీడియో తీస్తుంది, లౌక్యం తీసుకొచ్చుకున్నాను, ఏదైనా వీడియో తీయడానికి అలాగే హెల్ప్ అవుతుంది. మీ అందరితో పాటు ఖచ్చితంగా షేర్ చేయాలి అనుకున్నాను, లేదంటే ఆ హడావిడిలో అసలు వీడియో క్లిప్ షూట్ చేయడానికి నాకు టైం కూడా లేదు, ఒక్క సెకండ్ కూడా. లౌక్యమ్మనే ఈ క్రెడిట్ అంతా, లౌక్యమ్మకి ఒక చిన్న లైక్. నిన్నటి వీడియో కూడా చెప్పాను, ఇలాగా నీ వల్ల చాలా మంది లైక్ చేశారు అనగానే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది. అంటే ముగ్గు వేసింది కదా, ఆ వ్లాగ్ గురించి చెప్పాను. రెగ్యులర్ మన లైక్స్ కంటే కొంచెం ఎక్స్ట్రా ఇచ్చారు కదా చాలా మంది, గుర్తుపెట్టుకోండి మరి, దానికోసం అనమాట. ఇంకా నేను ఇక్కడ నిలబడుకున్నా, అమ్మ మేము ఇక్కడ ఉన్నాం కదా, ఇక్కడ క్లిప్ షూట్ చేయాలి అంటే, అమ్మ అన్నీ బాగున్నాయి అవన్నీ షూట్ చేస్తాను అని చెప్పి షూట్ చేస్తూ ఉండింది. సో ఫైనల్గా ఇక్కడ కనిపిస్తున్నారు కదండి, ఇది తీసుకున్నాం అనమాట. 550 ఎంతో తీసుకున్నారు. సో ఇలాగ వాళ్ళు ప్యాకింగ్ చేసేది కూడా బాగుందని చెప్పి ఒక క్లిప్ అయితే షూట్ చేశాను. సో బాగా అనిపించిందండి. లాస్ట్ టైం మన హౌస్ వార్మింగ్ అప్పుడు తీసుకున్నవి కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి. సో ఇంకా అందుకని డైరెక్ట్ ఇక్కడికే వచ్చేసామన్నమాట. కొంచెం దూరం అయినా మనకి దగ్గరలో కూడా కొన్ని ఉన్నాయి, కానీ సరే ఇక్కడికే వెళ్తే తొందరగా పని అయిపోతుంది, మళ్ళీ అక్కడ నచ్చకపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చి టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పి అక్కడ ఫోటో ఫ్రేమ్స్ అవి తీసేసుకొని ఇంకా తర్వాత అయితే మళ్ళీ పువ్వులు అవి కూడా తీసుకున్నాం అనమాట. ఇక్కడ లౌక్యం ఏంటంటే అమ్మ ఇక్కడ చాలా బాగుంది అని చెప్పి తీసుకొచ్చింది. శ్రీనివాస కళ్యాణం ఫోటో ఉంటుంది కదండి అది. సో నాకు కూడా ఇంట్లో ఇలా పెట్టుకోవాలని ఇష్టం అనమాట. చూస్తాను ఈసారి, అంటే మంచిదే అంటారు కదా, అండ్ అంతమందిని చూడగానే చాలా బాగా కూడా అనిపిస్తుంది పాజిటివ్గా, అందరు దేవుళ్ళు అక్కడ కళకళలాడుతూ ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట. సో ఇంకా అందుకని చూశాను కొంతమంది హౌసెస్లో పెట్టుకోవడం, ఇంకా దాని గురించి రీజన్స్ అయితే నాకు తెలీదు, అనిపించింది ఒకవేళ వీలైతే ట్రై చేస్తాను. సో ఇంకైతే ప్యాక్ చేసేస్తున్నారనమాట ఫాస్ట్గా, ఇంకా వెళ్ళిపోవాలి మేము. అప్పటికే టెన్షన్ ఉండే మొత్తం కూడా. నేనైతే అసలు ఫుడ్ కూడా తినలేదండి. మార్నింగ్ ఎలాగో ఆ దోశలు కూడా ఎందుకు బాగా ఆకలేసేసరికి తినాలనిపించి ఆ 10:30 అప్పుడు ఒక 2 దోశలు తిన్నాను అంతే. ఇంకా లంచ్ ప్రిపేర్ చేయలేదు, అలాగే తినలేదు. లౌక్యమ్మకి మాత్రం మళ్ళీ దోశ వేసేసి పెట్టేశాను, కానీ లౌక్యమ్మ కూడా పాపం తినలేదనమాట. ఆఫ్టర్నూన్ మార్నింగ్ తినిందే, ఇంకా తనకంటే యాపిల్స్ అవి ఏదో ఉంటే తింటా ఉండింది. కానీ నేను సురేష్ గారు నాదంట పక్కన పెట్టండి, పాపం ఆయన అయితే అసలు ఈవినింగ్ వరకు కూడా ఫుడ్డే తినలేదండి. అంత హార్డ్ వర్క్ చేస్తారు తను మాత్రము, చాలా ఓపిక ఎక్కువ. సో ఓపిక ఉన్న వాళ్ళకే మాటలు ఇవన్నీ కూడా ఎక్కువే ఉంటాయి. సో అలా అనమాట. ఇంకా పువ్వుల దగ్గరకు వచ్చామండి. నైట్ తీసుకుందామంటే నైట్ లేవన్నమాట. ఇప్పుడు అడిగితే ఏమో వాళ్ళు కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు, అండ్ బాగున్నవి అవి ఏమో కొన్ని అయితే అస్సలు బాగాలేవు. సర్లే ఇచ్చేసేయండి, మేము నైట్ రోజాలు అవి తీసుకున్నాం కదా వాటితో అడ్జస్ట్ అయిపోతాము అని చెప్పి ఒక 100 ఏమో అయ్యింది, ఒక్కొక్కటి 50 అలా చెప్పారు. ఇంక ఇప్పుడు మన అవసరం కాబట్టి వాళ్ళు ఎంత చెప్తే అలా తీసుకోవాలి. సో ఫైనల్గా పువ్వులు అవన్నీ తీసేసుకుని అరటిపళ్ళు షాప్కి అయితే వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాసెస్ అర్థమైందనమాట. అక్కడ ఏమీ లేవండి, అగ్గిపెట్టెలు తీసుకురాలేదు, ఏం తీసుకురాలేదు నేను. రూమ్ అయితే మనకి కడిగిచ్చేసేసారనమాట. కాకపోతే ఇంక ఇవన్నీ కూడా మనం ఇప్పుడు సెట్ చేసుకోవాలి. ఇంకా దేవుడు ఫోటో ఫ్రేమ్స్కి అయితే న్యూస్ పేపర్స్ అంటే చెప్పాను కదా ఏం సెట్ చేసుకోలేదు అని చెప్పేసి ఇంకా ప్రస్తుతానికైతే కింద పెట్టేసుకొని పూజ చేసుకుందాము. సో నెక్స్ట్ టైం ఇంకా మనం పైన షిఫ్ట్ చేసుకుందాము. ఇంకొంచెం వర్క్ ఉందని చెప్పాను కదా, ఎలక్ట్రికల్ వర్క్ అది ఉంది. సో అది అయిపోయిన తర్వాత మనం కూడా కొన్ని ర్యాక్స్ అవి పెట్టేసుకొని ఫోటో ఫ్రేమ్స్ అయితే బయట పెట్టుకుంటాము. ఏంటి షాప్ ముందు అలా ఉందనుకుంటాం
అనుకుంటారేమో. సో అక్కడ ఏంటంటే ఇంకా ముందు పక్కనే ఇంకొక షాప్ కన్స్ట్రక్ట్ అవుతుందండి. సో దానివల్ల వాళ్ళు మన రూమ్స్ వరకే, అంటే మనం ఏదైతే రూమ్ తీసుకున్నామో ఆ రూమ్స్ వరకే క్లీన్ చేశారు. ఇంకా ముందంతా కూడా పని జరుగుతూ ఉందన్నమాట. కాకపోతే మనకి ఇంకా ముహూర్తాలు లేక షాప్ అయితే ఓపెన్ చేసేసాము. ఇంకా ముందు అది పట్టించుకోకుండా మన వరకు లోపల దేవుణ్ణి పెట్టేంత వరకు శుభ్రంగా ఉంచుకొని ఇంకా అక్కడ కూడా మళ్ళీ తొక్కకుండా దుమ్మంతా లోపలికి రాకుండా కొంచెం సెటప్ అన్నీ చేశాను మళ్ళీ. ఇంకా సురేష్ గారు అయితే షాప్లో, అంటే ఇప్పుడు మెయిన్ రోడ్కి దగ్గరలోనే అండి. అడ్రస్ డీటెయిల్స్ మీకు క్లియర్గా నెక్స్ట్ బ్లాగ్లో అయితే నేను షేర్ చేస్తాను. సో అక్కడ చూసారు కదా, సురేష్ గారు అయితే చిల్లరంగంలో ఉన్నారనమాట. అగ్గిపెట్టెలు అవి తీసుకుంటున్నారు. ఇంక ఇక్కడ లోపలికి మెయిన్ రోడ్లో మనకి స్వీట్ షాప్ ఉంటుంది. స్వీట్ షాప్ పక్కనే సందు ఉంటుంది అనమాట. అంటే మొత్తం ఒకే షాప్స్. స్వీట్ షాప్ ముందు ఉంటుంది, మంది వచ్చేసి ఈ పక్కన కూడా మంది కాదు, స్వీట్ షాప్ వాళ్ళే తీసుకున్నారు, వాళ్ళు స్టాక్ అది పెట్టుకోవడానికి. థర్డ్ షాప్ వచ్చేసి మనదనమాట. సో దాని పక్కన ఇంకా 2 షాప్స్ ఉన్నాయి. అది తర్వాత వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ షాప్ చూసారు కదండి, చెప్తున్నా అదే మీకు క్లారిటీగా. మెయిన్ రోడ్లో నుంచి మంది కనిపిస్తుంది, కాకపోతే చిన్న సందు అనమాట. మెయిన్గా కనిపించేది స్వీట్ షాప్, గోమతి స్వీట్స్ అని ఉంటుంది. ఇది వచ్చేసి నవాబ్పేట ఏరియాలో. ఇంకా షాప్ ఓపెన్ అవ్వట్లేదులేండి, ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అయిన తర్వాత వీడియో చేసి పెడతాను, ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే రండి. సో ఇంకా షాప్ అయితే ఇదనమాట, చాలా పెద్దగా ఉంది. మనకి 2 మెషిన్స్ ఈజీగా పడతాయి. మెయిన్ నేను ఇంత హడావిడిలో తీసుకోవాల్సిన అవసరం ఏంటి అంటే, గత 5 months నుంచి కొంచెం ఆలోచన ఉండింది, ఇంట్లో ఇబ్బంది అయిపోతుంది అడ్రస్కి అని చెప్పి. అప్పటి నుంచి ట్రై చేద్దామని వెతుకుతున్నప్పుడు మనకి మన మెషిన్స్ అనేవి పెద్దగా ఉంటాయి కదా అండి. సో సెట్ అవ్వడానికి అయితే షాప్స్ దొరకలేదు. అండ్ మెయిన్ అడ్వాన్స్లు ఇవన్నీ రెంట్స్ ఇవన్నీ ఎక్కువ అనమాట. బట్ ఈ షాప్ ఏంటంటే కొంచెం మనకి రీజనబుల్ రెంట్లో వచ్చింది. అందులో కూడా పెద్ద షాప్ మెయిన్. ఈ 2 ఉంటేనే మనకి వర్కౌట్ అవుతుంది. అందుకని చెప్పేసి తీసుకోవాల్సి వచ్చిందండి. ప్రజెంట్ అయితే అవసరం లేదు, కాకపోతే ఇంకా మళ్ళీ మనకి కావాల్సినప్పుడు దొరకాలి అంటే ఇంత ఫెసిలిటీగా దొరకదు. మెయిన్ రోడ్లోంచి మీరు చూసారు కదా, మెయిన్ రోడ్లోంచి షాప్ కూడా మనం బోర్డు పెట్టుకోవచ్చు, పైన కూడా ప్లేస్ ఉంది, అక్కడ పెట్టుకున్నా కానీ మనకి పాసిబుల్ ఉంటుంది. మరీ మెయిన్ రోడ్ అన్నా కానీ అంత ఎందుకులే, కొంచెం లోపలికే బెటర్ అని చెప్పేసి అనుకొని, సో మాకు ఇది సెట్ అవుతుంది అని చెప్పేసి అయితే తీసుకున్నాము. ఇంకా మేము తీసుకొచ్చినవి అయితే నీట్గా ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా క్లాత్స్ అవన్నీ తీసుకొచ్చాను. అది కూడా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నాయండి, అక్కడ ఉన్నవన్నీ లాక్కొచ్చాను అనమాట. సో ఇంకా వాటి అంటే మెయిన్ అంటే పూజ రూమ్లో క్లీన్ చేసేవేళ్ళండి, మళ్ళీ ఏవో తెచ్చాను అనుకోకండి. సో ఆ క్లాత్స్ అవి ఉంటే అవి తీసుకొచ్చాను. షాప్ ఓపెనింగ్ అంటే ఇలా కూడా ఉంటుందని అనుకుంటారేమో. చెప్పాను కదండి, మా ఫ్యామిలీ వరకు అత్తయ్య వాళ్ళు కూడా లాస్ట్లో వచ్చారు. అత్తయ్య వాళ్ళకి చెప్పాను కదా, మామయ్య గారు కొంచెం బాగాలేక, అండ్ మా సిస్టర్ వాళ్ళు ఉన్నారు, అక్క వాళ్ళు. సో వాళ్ళు వచ్చారనమాట. అండ్ వాళ్ళతో పాటు కలిపి వాళ్ళు రావడం వల్లనే చేశాను, లేదంటే అస్సలు చేయలేను నేను ఒక్కదాన్ని. ఏం తెలియదు అసలు ఆ టెన్షన్లో, అసలు ఫుడ్ తినక ఎలాగుండిందంటే అలా ఉండింది. సో ఫైనల్గా పూజ అయితే చేసేసాను. ఆ పూజ జరిగేటప్పుడు ఇదంతా ఏమీ షూట్ చేయలేదండి. ఒక 5 members-ని పిలిచామన్నమాట. వాళ్ళకి తాంబూలాలు ఇచ్చేసి షాప్ ఓపెనింగ్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంత సింపుల్గా అయితే మన షాప్ ఓపెనింగ్ అయితే జరిగిపోయిందండి. నేను కూడా కొంచెమైనా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ చెప్పాను కదా సిచ్యువేషన్ మంచిగా లేదు, అలా అయితే పూర్తి చేసామన్నమాట. మీరందరూ కూడా ఈ వీడియో చూసి బ్లెస్ చేస్తారు కాబట్టి చాలా మందితోనే మన షాప్ ఓపెన్ అయితే అయిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా క్లియర్ డీటెయిల్స్ అయితే షాప్ గురించి షేర్ చేస్తాను. ఈ వీడియో అయితే ఇంతే అండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్, టేక్ కేర్.